ఇప్పుడు మీరు మీ ఆశ్రమంలో పాడే పాటలు ఏంటంటే తూ చీజ్ బడి హే మస్త్ మస్త్ అని. రజత్ సార్, నేను ఏమనుకుంటున్నానంటే అది ఆశ్రమం అయినా కానీ లేదా ఇల్లు అయినా కానీ జీవితంలో ఎటువంటి సిచ్యువేషన్లో మీరున్నా కానీ ఆహ్లాదకరమైన పాటలు సంతోషం లేకపోతే జీవితానికి ఎటువంటి అర్థం లేదు. మన సనాతనం ఉంది కదా, భారతదేశపు అలవాట్లు, భారతదేశపు కళాచారం, భారతదేశం యొక్క జీవన శైలి. పాట పాడని వాళ్ళు ఎవరున్నారు? పాడటం ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. మీరా పాడారు, డాన్స్ చేశారు. రాధా పాడారు, డాన్స్ చేశారు. గోపికలు ఆడారు, పశువుల కాపరి ఆడాడు, మన దేవుడే ఆడాడు, దేవాది దేవుడు మహాదేవుడే ఆడారు. రజత్ సార్, ఇంకా రజత్ సార్, ఆడాలి పాడాలని మీకు కూడా మనసు లోపల ఉంటుంది. కానీ ఒక సన్యాసి, ఒక మహాత్మా తూ చీజ్ బడి హే మస్త్ మస్త్ లాంటి పాటలు పాడారంటే. రజత్ సార్, మన రామాయణంలో ఏం చెప్పారంటే అది ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రూపంలో చూస్తున్నాడు. వేరే వేరే చూపులవి. పూజ్యుడైన పురుషోత్తముడు భగవంతుడు. మొత్తం ప్రపంచం భగవంతుడని చెప్పింది, మనం కూడా అదే చెప్పాం, భగవంతుడని. కాని కొంతమంది వాళ్ళ పుట్టుపూర్వాలనే ఎగతాళి చేస్తున్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? నేనిప్పుడు మిమ్మల్ని అడిగేది ఏంటంటే, హేమా మాలిని గారు మీ ఆశ్రమంకి వచ్చినప్పుడు మీరు ఆవిడ్ని ఎలా చూస్తారు? నాకు సంబంధించినంతవరకు హేమామాలిని, మోనికా బేడి అయినా పర్వాలేదు. రాధా అమ్మాయినా సరే, లేకపోతే ఇంకెవరున్నా సరే, రతి అగ్నిహోత్రి కానివ్వండి, లేదా పద్మిని కోలాపురి కానివ్వండి, నేను వాళ్ళలో ఉన్న దేవుని దర్శించుకుంటున్నాను.